అభిమన్యుడి వీరగాథ. కురువంశ యోధుడు, పార్థుడి తనయుడు, శ్రీకృష్ణుడి మేనల్లుడు అయిన అభిమన్యుడి జననం ఒక శుభఘడియలో జరిగింది. అర్జునుడు, సుభద్రల ప్రేమకు ప్రతిరూపంగా జన్మించిన ఆ శిశువును చూసి దేవతలు సైతం ఆనందబాష్పాలు రాల్చారు. ఆ పసివాడి ముఖంలోనే వీరత్వం, తేజస్సు ప్రస్ఫుటమయ్యాయి. పాండవుల వనవాస సమయంలో కృష్ణుడి ఆశీస్సులతో, అపారమైన ప్రేమతో ఆ బాలుడు పెరిగాడు. అతని బాల్యం ఆటపాటలతోనే కాదు, అస్త్రశస్త్రాల విద్యతోనూ ముడిపడి ఉంది. అభిమన్యుడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ అతనిలో అస్త్రవిద్యపై అపారమైన ఆసక్తి పెరిగింది. తండ్రి అర్జునుడే అతనికి మొదటి గురువు. అర్జునుడు తన కొడుకుకు ధనుర్విద్యలోని మెళకువలు, యుద్ధనీతి మరియు వీరత్వపు పాఠాలను నేర్పించాడు. అభిమన్యుడు కూడా తన తండ్రికి తగ్గ తనయుడిగా అసాధారణమైన వేగంతో, పదునుగా ఆ విద్యలను నేర్చుకున్నాడు. అతని ప్రతి బాణం ఒక లక్ష్యాన్ని ఛేదించేది. అతని ప్రతి కదలిక ఒక యోధుడి పరాక్రమాన్ని చాటేది. ఒకసారి గర్భవతిగా ఉన్న సుభద్రకు శ్రీకృష్ణుడు యుద్ధ వ్యూహాల గురించి వివరిస్తున్నాడు. కృష్ణుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే విధానాన్ని వివరిస్తుండగా గర్భంలో ఉన్న అభిమన్యుడు ఆ మాటలను శ్రద్ధగా విన్నాడు. కాని వ్యూహం నుండి బయటపడే మార్గాన్ని కృష్ణుడు చెప్పే సమయానికి సుభద్ర నిద్రలోకి జారుకుంది. ఆ విధంగా అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే రహస్యాన్ని మాత్రమే తెలుసుకున్నాడు. బయటకు వచ్చే మార్గాన్ని తెలుసుకోలేకపోయాడు. పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న తరువాత అభిమన్యుడికి విరాటరాజు కుమార్తె ఉత్తరతో వివాహం జరిగింది. ఈ వివాహం పాండవుల శిబిరంలో ఆనందాన్ని నింపింది. యుద్ధం యొక్క భయంకరమైన ఛాయలు కమ్ముకుంటున్నప్పటికీ ఈ శుభకార్యం అందరిలోనూ ఒక ఆశను, ఆనందాన్ని నింపింది. అభిమన్యుడు, ఉత్తరల జంట అపారమైన ప్రేమను, సంతోషాన్ని పంచుకున్నారు. మహాభారత యుద్ధం ప్రారంభమైంది. కురుక్షేత్ర రణభూమిలో అభిమన్యుడు ఒక సింహంలా గర్జించాడు. అతని ధైర్యం, పరాక్రమం చూసి కౌరవ సైన్యం భయపడింది. తన తండ్రి అర్జునుడికి తగ్గ తనయుడిగా అతను అపారమైన వీరత్వాన్ని ప్రదర్శించాడు. అతని బాణాలు శత్రువుల గుండెల్లో గుచ్చుకున్నాయి. అతని రథం రణభూమిలో ఒక తుఫానులా ముందుకు దూసుకుపోయింది. యుద్ధం 13వ రోజున ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని నిర్మించాడు. పాండవ సైన్యంలో ఆ వ్యూహాన్ని ఛేదించగలవారు కేవలం అర్జునుడు, శ్రీకృష్ణుడు మాత్రమే. కాని ఆ రోజు అర్జునుడు దూరంగా ఉన్నాడు. అప్పుడు అభిమన్యుడు ముందుకు వచ్చి తాను ఆ వ్యూహంలోకి ప్రవేశించగలనని చెప్పాడు. అతని ధైర్యం చూసి పాండవులు ఆశ్చర్యపోయారు. అభిమన్యుడు తన రథంపై దూసుకుంటూ వెళ్లి పద్మవ్యూహంలోని 7 పొరలను ఒక్కొక్కటిగా ఛేదించాడు. అతను ఒక్కడే అనేకమంది గొప్ప యోధులను ఓడించాడు. అతని పరాక్రమం చూసి కౌరవ సైన్యం నిశ్చేష్టులయ్యారు. అతని ధైర్యానికి, నైపుణ్యానికి సరితూగేవారు లేరు. అతను వీరత్వానికి ఒక ప్రతీకగా నిలిచాడు. అభిమన్యుడిని ఓడించలేమని గ్రహించిన కౌరవ యోధులు అన్యాయమైన మార్గాన్ని ఎంచుకున్నారు. వారు ఏకమై అతన్ని చుట్టుముట్టారు. కర్ణుడు అతని రథాన్ని, విల్లును ధ్వంసం చేశాడు. నిస్సహాయంగా, నిరాయుధుడిగా అభిమన్యుడు ఒంటరిగా నిలిచాడు. అతని చుట్టూ శత్రువుల గుంపు ఉంది. తన ఆయుధాలు కోల్పోయినప్పటికీ అభిమన్యుడు పోరాడటం ఆపలేదు. అతను ఒక రథం చక్రాన్ని పట్టుకుని దానిని ఒక కవచంలా, ఆయుధంలా ఉపయోగించాడు. సింహంలా గర్జిస్తూ అతను శత్రువులపైకి దూకాడు. అతని శరీరంపై గాయాలు ఉన్నప్పటికీ అతని కళ్లలో అపారమైన ధైర్యం, పోరాట స్ఫూర్తి కనిపించాయి. చివరికి అభిమన్యుడు అనేకమంది యోధులచే చుట్టుముట్టబడి అన్యాయంగా చంపబడ్డాడు. అతని మరణం పాండవులకు ఒక తీరని విషాదాన్ని మిగిల్చింది. అర్జునుడు తన కొడుకు మరణవార్త విని దుఃఖంతో, కోపంతో నిండిపోయాడు. అతని ప్రతిజ్ఞ కురుక్షేత్ర రణభూమిలో ప్రతిధ్వనించింది. అభిమన్యుడి వీరగాథ తరతరాలకు స్ఫూర్తినిస్తుంది.